గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు ఏం చదువుతున్నామంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ లో ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ పార్టికల్, ఈక్విలిబ్రియం ఆఫ్ రిజిడ్ బాడీ, స్ట్రక్చరల్ అనాలిసిస్, షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, సెంట్రాయిడ్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, కైనమాటిక్స్, కైనెటిక్స్ అనే టాపిక్స్ మనం చదువుకుంటాం. సో మెయిన్లీ ఇంజనీరింగ్ మెకానిక్స్ లో స్టాటిక్స్ అండ్ డైనమిక్స్ పార్ట్స్ ఉంటాయి. సో స్టాటిక్స్ అంటే చలనం లేని, డైనమిక్స్ అంటే కదిలే బాడీస్. ఈ రెండింటి అనాలసిస్ ని మనం చేయగలుగుతాం. సో ఇందులో ఈక్విలిబ్రియం ఆఫ్ పార్టికల్, ఈక్విలిబ్రియం ఆఫ్ రిజిడ్ బాడీ, స్ట్రక్చరల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చలనం లేని బాడీస్. షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇది కూడా స్ట్రక్చరల్ బాడీస్ అనాలిసిస్ చేస్తాం. సెంట్రాయిడ్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇది ప్రాపర్టీస్ ఆఫ్ బాడీస్ అండ్ ఏరియాస్. ఏరియా అండ్ బాడీస్ యొక్క ప్రాపర్టీస్ కనుక్కోవడానికి మనకు సెంట్రాయిడ్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యూజ్ అవుతుంది. కైనమాటిక్స్ అండ్ కైనెటిక్స్ ఇది చలనం గల బాడీస్ కు అనాలిసిస్ లో యూజ్ అవుతుంది. స్పీడ్, వెలాసిటీ, యాక్సెలరేషన్ వంటివి వీటితోటి మనం కనుక్కోవచ్చు. సో ఈ అనాలిసిస్ అంతా చేసిన తర్వాత మన స్టూడెంట్ కు ఏం చేయగలుగుతాడు, ఏం రీచ్ అవుతాడు అంటే అప్లై ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టాటిక్స్ ఫర్ రిజిడ్ బాడీస్ ఇన్ ఈక్విలిబ్రియం. సో కదలిక లేని బాడీస్ కి ఫోర్స్ అనాలిసిస్ చేయాలి. ఇలిస్ట్రేట్ ద లాస్ ఆఫ్ మోషన్, కైనమాటిక్స్ ఆఫ్ మోషన్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్స్. చలనం ఉన్న బాడీస్ కు అనాలిసిస్ చేయగలుగుతాం ఈ లాస్ ఆఫ్ మోషన్, కైనమాటిక్స్ ఆఫ్ మోషన్. సో మనకు స్టాటిక్స్ లో, డైనమిక్స్ లో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం స్టాటిక్స్, డైనమిక్స్ ప్రాబ్లమ్స్ చేయగలం. And second moment of area, it is the property of the body or area, it is very important. And షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది బీమ్స్ లో, స్ట్రక్చరల్ ఎలిమెంట్ బీమ్స్ లో చాలా ఇంపార్టెంట్. సో మనం అది నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ అంటే ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఈ మెకానిక్స్ నేర్చుకోవాలంటే మనం ఫండమెంటల్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద ఫోర్సెస్ దట్ యాక్ట్ ఆన్ ద బాడీస్ అండ్ రిజల్టెంట్ మోషన్ దట్ దోస్ బాడీస్ ఎక్స్పీరియన్స్. ఒక బాడీ మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది అది అనాలిసిస్ చేసిన తర్వాత బాడీ ఏం ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, వెదర్ ఇట్ ఈస్ ద స్టాటిక్ కండిషన్ ఆర్ డైనమిక్ కండిషన్. స్టాటిక్ కండిషన్ అంటే బాడీ రెస్ట్ లో ఉంటుంది, డైనమిక్ కండిషన్ అంటే బాడీ మోషన్ లో ఉంటుంది. సో ఫోర్స్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫోర్స్. సింపుల్ కాన్సెప్ట్. పుష్, మనం ఒక బాడీని పుష్ చేస్తాం, ఈ ఫోర్స్. పుల్ చేస్తాం, అది కూడా ఫోర్స్. You see how the car is lifted by a crane. So it is the pull. ఆ క్రేన్ బాడీని పుల్ చేస్తుంది. ఓకే. సో దీనిలో పాయింట్ ఆఫ్ అప్లికేషన్, డైరెక్షన్ అండ్ మాగ్నిట్యూడ్ ఇంపార్టెంట్. మాగ్నిట్యూడ్ మీన్స్ కార్ బాడీ వెయిట్ అనేది మాగ్నిట్యూడ్, డైరెక్షన్ అంటే అప్వర్డ్ డైరెక్షన్, పాయింట్ ఆఫ్ అప్లికేషన్. సో ఈ 4 స్ట్రింగ్స్ దగ్గర టోటల్ లోడ్ అక్కడ క్రేన్ మీద, రోప్ మీద యాక్ట్ అవుతుంది. అలాగే మనం కనుక తీసుకుంటే ట్రైన్ లోడ్ ట్రాక్ మీద ఎక్కడ యాక్ట్ అవుతుంది, వీల్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో ఫోర్సెస్, ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి అనేది మనము అనాలిసిస్ చేయొచ్చు. వెయిట్, కార్ వెయిట్ యాక్ట్ అవుతుంది. రియాక్షన్ ఫోర్సెస్, wind reaction is there, and that wind reaction is nothing but air resistance. వీల్స్ దగ్గర కూడా 2 రియాక్షన్ ఫోర్సెస్ ఉన్నాయి.
డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్, ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉన్నాయి. రెండు ఫ్రిక్షనల్ ఫోర్స్ వీల్ దగ్గర ఉంటాయి. సో మెకానిక్స్ అనేది యాక్చువల్గా 3 పార్ట్స్. రిజిడ్ బాడీస్. రిజిడ్ బాడీస్ అంటే ఫోర్స్ వల్ల అది డిఫార్మ్ కావు, డిఫ్లెక్ట్ కావు. డిఫార్మబుల్ బాడీస్, ఫ్లెక్సిబుల్ బాడీస్. అల్యూమినియం తోటి తయారు చేసిన బాడీస్ అనేది ఫ్లెక్సిబుల్. స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ తోటి చేసిన రిజిడ్ బాడీస్. సో రిజిడ్ బాడీ మెకానిక్స్ అనేది ఇంజనీరింగ్ మెకానిక్స్. అది ఫస్ట్ ఇయర్లో చదువుతాం మనం. సెకండ్ ఇయర్లో మెకానిక్స్ ఆఫ్ డిఫార్మబుల్ బాడీస్ అంటే మెకానిక్స్ ఆఫ్ సాలిడ్ చదువుతాం. ఫ్లూయిడ్ రిలేటెడ్ ఫోర్స్ అనాలిసిస్ ని మనం మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటాం. స్టాటిక్స్ deals with the forces and its effect when the body is at rest. Suppose ఒక బిల్డింగ్, ఒక బ్రిడ్జ్, ఒక డ్యామ్, ఇవన్నీ రెస్ట్ కండిషన్. సో దీనిలో ఫోర్సెస్ అండ్ వాటి ఎఫెక్ట్ ను మనం చదువుతాం. అదే స్టాటిక్స్. యు సీ a bridge is there. It is a static one. చలనం లేదు దీనికి. సో దీనిలో ఎక్కడెక్కడ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఓకే, వాటి వల్ల ఇది ఈక్విలిబ్రియం కండిషన్ రీచ్ అవుతుందా లేదా అనేది మనం కనుక్కోవాలి. డైనమిక్స్ డీల్స్ విత్ ద ఫోర్సెస్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ when the body is moving in forward direction. So many forces are acting on the body. And due to that, motion of the body takes place. ఆ ఫోర్సెస్ వల్ల మోషన్ అనేది జరుగుతుంది. సో దట్ డీల్స్ విత్ ద డైనమిక్స్. సపోజ్ ఎ బైక్ ఈజ్ అండర్ రన్నింగ్ కండిషన్. రన్నింగ్ కండిషన్ లో ఉన్న బైక్, మూవ్ అవుతున్న కార్, మూవ్ అవుతున్న ఫ్లైట్స్, మూవ్ అవుతున్న షిప్, ఇవన్నీ కూడా డైనమిక్స్. అండ్ రాకెట్, రాకెట్ ఈజ్ లాంచ్, రాకెట్ లాంచ్ చేయబడ్డది, అది కూడా డైనమిక్స్ లోకి వస్తుంది. గోల్ఫ్ బాల్ ను హిట్ చేసింది, అది కూడా డైనమిక్స్ లోకి వస్తుంది. ఫైర్ ఇంజన్, జెట్ ఆఫ్ వాటర్, వాటర్ రిలీజ్ చేస్తున్నాం, అది కూడా డైనమిక్స్ లోకి వస్తుంది. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనము డైనమిక్స్ లో నేర్చుకుంటాము. యూసి కార్ ఇంజన్, ఇట్ ఈస్ 4-stroke ఇంజన్. సో ఒకటి అప్వర్డ్ డైరెక్షన్, లాస్ట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఈ మధ్యలో రెండు డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, మళ్ళీ మధ్యలో రెండు అప్వర్డ్ అయితే ఫస్ట్ అండ్ లాస్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఇట్ ఈస్ కంటిన్యూస్, ఇట్ కమ్స్ అండర్ డైనమిక్స్. డైనమిక్స్ లోకి వస్తుంది ఈ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ స్టాటిక్స్ లోకి వస్తుంది. మనం అనాలిసిస్ చేయాలి, ఫోర్సెస్ అనాలిసిస్ చేయాలి. సో ఈ డైనమిక్స్ లో 2 పార్ట్స్. ఒకవేళ కనుక డిస్ప్లేస్మెంట్, టైం, వెలాసిటీ అని అనాలిసిస్ చేస్తే దాన్ని మనం కైనమాటిక్స్ అంటాం. ఇఫ్ టార్క్, గ్రావిటీ, ఫ్రిక్షన్, ఫోర్స్ అనాలిసిస్ చేస్తే దాన్ని కైనెటిక్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ మెకానిక్స్, ముఖ్యమైన కాన్సెప్ట్స్, ప్రధాన అంశాలు మెకానిక్స్ లో ఉన్నాయి. రిజిడ్ బాడీ, okay, it is a solid body in which deformation is 0 or small, it can be neglected. The distance between any two given points on the rigid body remains constant in time regardless of external forces exerted on it. సో బ్రిడ్జ్ ఉంది, అది రిజిడ్ బాడీ. దాని మీద కార్లు పోతున్నాయి, లారీలు పోతున్నాయి, ట్రక్స్ పోయింది, అయినా కూడా దానిలో డిఫార్మేషన్ అనేది 0 ఆర్ స్మాల్, ఇట్ కెన్ బి నెగ్లెక్టెడ్. సో దాన్ని మనం రిజిడ్ బాడీ. సో ఆ బ్రిడ్జ్ లోపల సో మెనీ పార్ట్స్ యొక్క డిస్టెన్స్ సేమే ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైం. ఓకే, అది రిజిడ్ బాడీ అంటే. జనరల్ గా రిజిడ్ బాడీస్ దేంతో తయారు చేస్తారు? క్యాస్ట్ ఐరన్ యాజ్ వెల్ యాజ్ స్టీల్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది ముఖ్యమైన కాన్సెప్ట్ ఇన్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ఫోర్స్,
ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యాక్షన్ ఆఫ్ వన్ బాడీ ఓవర్ ద అదర్. ఒక బాడీని ఇంకొక బాడీ మీద పెట్టినప్పుడు ఈ బాడీ యొక్క వెయిట్ దాని మీద యాక్ట్ అవుతుంది, అదే యాక్షన్. అది పుల్ అయినా కావచ్చు, పుష్ అయినా. నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాం, స్కేలార్ అండ్ వెక్టర్ క్వాంటిటీస్. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో స్కేలార్ క్వాంటిటీ ఇస్ ఎ క్వాంటిటీ దట్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ కూడా ఉంటే దాన్ని ఏమంటాం, వెక్టర్ క్వాంటిటీ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద స్కేలార్ క్వాంటిటీస్ యూ చెక్. లెంత్, ఏరియా, వాల్యూమ్, స్పీడ్, మాస్, డెన్సిటీ, టెంపరేచర్, ప్రెషర్, ఎనర్జీ, ఎంట్రోపీ, వర్క్, పవర్. ఇవన్నీ కూడా మనకు స్కేలార్ క్వాంటిటీస్ కిందికి వస్తాయి. వీటికి డైరెక్షన్ లేదు. ఎగ్జాంపుల్ చూడండి, వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ హ్యావింగ్ నో డైరెక్షన్. సో వెక్టర్ క్వాంటిటీస్, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. You see, displacement, velocity, acceleration, momentum. Force is having direction. Electric field is having direction. Magnitude field is having direction. You see, velocity, దాని డైరెక్షన్. వెలాసిటీకి డైరెక్షన్ ఉంటుంది. స్కేలార్ రిప్రజెంటేషన్. ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అది కామన్ అండ్ కాన్స్టెంట్. సో దట్ ఈస్ ద స్కేలార్ క్వాంటిటీ. ఏరియా, ఏరియా కూడా స్కేలార్ క్వాంటిటీ, దానికి డైరెక్షన్ లేదు. సో ఫోర్స్, యూసి, ఆబ్జెక్ట్ మీద 4 డైరెక్షన్లలో ఫోర్స్ పడుతుంది. సో ఫోర్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ. సో మన మెకానిక్స్ లో పార్ట్గా లాస్ ఆఫ్ మెకానిక్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్స్ అండ్ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లాస్. సో న్యూటన్స్ ఫస్ట్ లా, it states that every body continues in its state of rest or uniform motion in a straight line unless it is compelled by an external agency acting on it. This leads to the direction of the force as the external agency which changes or tends to change the state of rest or uniform linear motion of the body. ఒక బాడీ ఇంకొక బాడీ టచ్ అయినప్పుడు స్టేట్ ఆఫ్ రెస్ట్, రెస్ట్ కండిషన్ నుంచి మోషన్ కండిషన్ కు స్ట్రేట్ లైన్ మీద వెళ్ళిపోతుంది. సో ఒకవేళ ఇంకొక బాడీ యాక్ట్ కాకుంటే అది స్టాటిక్ కండిషన్ లో ఉంటుంది. సో ఇదే మనకు ఫోర్స్ డెఫినేషన్ ఇవ్వగలదు. చేంజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ లీనియర్ మోషన్ ఆఫ్ ద బాడీ. ఎక్స్టర్నల్ ఏజెన్సీ ద్వారా అది రెస్ట్ కండిషన్ లోనే ఉండగలుగుతుంది, లేకుంటే మూవ్ అన్న కాదు. దిస్ లీడ్స్ టు ద ఫోర్స్ డెఫినేషన్. సో న్యూటన్స్ సెకండ్ లా, ఇట్ స్టేట్స్ దట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ద బాడీ is directly proportional to the impressed force and it takes place in the direction of the force action. ఇది న్యూటన్స్ ఫస్ట్ లా కంటిన్యూషన్. ఎక్స్టర్నల్ ఏజెన్సీ బాడీ మీద యాక్ట్ అయినప్పుడు మూవ్ అవుతుంది. సో ఆ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుందంటే ప్రపోర్షనల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఇక్కడ చూడండి, ఫోర్స్ ఇంటూ యాక్సలరేషన్. సో push in one direction is there and a reaction in the opposite direction. Reactions are there, you see. So here force is equal to mass into gravitational force. Newton's gravitational law. Every object in the universe attracts every other object with a force along a line of joining them. The force is directly proportional to the product of their
masses and inversely proportional to the square of the distance between the center of masses. You see. So this is the first mass and second mass M2. F1 is the force and F2 is the force. రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఆర్ F1 is equal to F2 is equal to gravitational effect into M1 into M2 by R square. So the principle of transmissibility, the state of rest or of motion of the rigid body is unaltered. If a force acting on the body is replaced by another force of the same magnitude direction but acting anywhere on the body along the line of action of upright forces. బాడీ యొక్క కండిషన్ ఒక ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు అది రెస్ట్గా ఉండొచ్చు లేకుంటే ఒక డైరెక్షన్లో ఉండిపోవచ్చు. అది ఎప్పటి వరకు అంటే ఇంకొక డైరెక్షన్ ఫోర్స్ దాని మీద యాక్ట్ అయ్యేది. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. యూ సీ ఎగ్జాంపుల్ హౌ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. హౌ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్. సో ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైతే టూ ఫోర్సెస్ ఒక బాడీ మీద యాక్ట్ అవుతాయో వాటి ఎఫెక్ట్ ఎంత అనేది మనకు ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ ద్వారా తెలుస్తుంది. This law states that if two forces acting on a simultaneously on a body, a point, are presented in magnitude and direction by the two adjacent sides of the parallelogram, the resultant is represented in magnitude and direction by the diagonal of the parallelogram, which passes through the point of intersection of the two sides representing the forces. You see. So here U is one force, V is one force. Or U is the velocity in one direction, V is the velocity in the other direction. So resultant velocity we need the diagonal of the parallelogram will give the resultant. ఆ రెండిటి ఎఫెక్ట్ ఎంత అంటే diagonal of the parallelogram మనకు చెప్తుంది. సో ఇవన్నీ మనకు వెరీ ఇంపార్టెంట్ లాస్. యూ సీ how many laws are there? Newton's first law, it is the important. Second law kuda important. Third law kuda important. Newton's law of gravitation is very important. Laws of transmissibility of the forces. ఇది ఫోర్స్ అనాలిసిస్ లో చాలా యూజ్ అవుతుంది. ప్యారలోగ్రామ్ ఆఫ్ ఫోర్సెస్ ఇది రిజల్టెంట్ కనుక్కోవడానికి మనకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనము ఫోర్స్ సిస్టమ్. ఒకవేళ ఒక బాడీ మీద రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఫోర్సెస్ యాక్ట్ అయితే దాన్ని ఫోర్స్ సిస్టమ్. సో యూ సీ ఎలా క్లాసిఫికేషన్ ఏమో చూడండి. ఫోర్స్ సిస్టమ్ కోప్లేనార్ అండ్ నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్స్. కోప్లేనార్ యూ చెక్. కోప్లేనార్లో మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి టైప్స్, ఎన్ని టైప్స్ ఉంటాయి. కోలీనియర్ ఒకటే లైన్ మీద రెండు ఫోర్సెస్ యాక్ట్ అయినాయి అనుకోండి, దాన్ని ఏమంటాం మనం కోలీనియర్ ఫోర్సెస్. ప్యారలల్ ఫోర్సెస్, రెండు ఫోర్సెస్ ప్యారలల్ గా యాక్ట్ అయితే, ఒక బాడీ మీద రెండు ఫోర్సెస్ ప్యారలల్ గా యాక్ట్ అయితే దాన్ని ప్యారలల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. కాంకరెంట్ ఫోర్సెస్, ఆ రెండు ఫోర్సెస్ కనుక మీట్ అయినాయి అనుకోండి దాన్ని ఏమంటాం మనం కాంకరెంట్ ఫోర్సెస్. రెండు ఫోర్సెస్ మీట్ కాకుంటే దాన్ని నాన్ కాంకరెంట్ అంటాం. ఇక్కడ చూడండి, కోలీనియర్ ఫోర్సెస్ ఒకటే లైన్ మీద ఉన్నాయి కాబట్టి మీట్ అవుతాయి, కాంకరెంట్ కిందకి వస్తుంది. ప్యారలల్ ఫోర్సెస్ వేరు వేరు లైన్లు కాబట్టి నాన్ కాంకరెంట్ అయింది. సో కోలీనియర్ ఈజ్ ద స్పెషల్ టైప్ ఆఫ్ కాంకరెంట్ ఫోర్స్. ప్యారలల్ టైప్ ఈజ్ ద స్పెషల్ కేస్ ఆఫ్ నాన్ కాంకరెంట్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. సో దెన్ నాన్ కోప్లేనార్, అన్ని ఒకే ప్లేన్ లో యాక్ట్ కాకుంటే దాన్ని నాన్ కోప్లేన్. బాడీ మీద ఫోర్సెస్ అన్ని ఒకటే ప్లేన్ లో లేకపోతే దాన్ని ఏమంటాం మనం నాన్ కోప్లేనార్ ఫోర్స్.
నాన్ కోప్లినార్ లో కూడా మనకు ప్యారలల్ ఉండొచ్చు, కాంకరెంట్ ఉండొచ్చు, కానీ ఒకే ప్లేన్ లో లేవు. నాన్ కోప్లినార్ ఒకే ప్లేన్ లో లేవు. కాంకరెంట్ ఉండొచ్చు, ప్యారలల్ ఉండొచ్చు, నాన్ కాంకరెంట్ కూడా ఉండొచ్చు. ఈ కేసెస్ అన్ని కూడా మనం చదువు. సో ఫస్ట్ మనం ఏం చదువుకోవాలి అంటే కాంకరెంట్ ఫోర్సెస్. Forces do not act along the same line, but do act through the same point. ఒకే లైన్ లో యాక్ట్ కాకపోవచ్చు, బట్ టు యాక్ట్ త్రూ ద సేమ్ పాయింట్. ఒక కామన్ పాయింట్ ద్వారా కనుక ఫోర్సెస్ అన్ని పోతే దాన్ని ఏమంటాం మనం కాంకరెంట్ ఫోర్స్. A concurrent force system is a set of two or more forces whose line of action intersects at a point at the same time. సేమ్ టైంలో ఒక పాయింట్ దగ్గర అన్ని కనుక మీట్ అయితే దాన్ని కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. Collinear forces. Forces have the same line of action, may act in same direction or opposite direction. You see tug of war అనేది ఒక ఎగ్జాంపుల్. ఒకటే రోప్ ని ఒక పర్సన్ వన్ డైరెక్షన్ లో ఇంకో పర్సన్ ఆపోజిట్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఫోర్సెస్, రెండు ఫోర్సెస్ ఒకటే రోప్ మీద యాక్ట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మనం కోలీనియర్ ఫోర్సెస్ అంటాం. You see coplanar congruent force system. If all the forces in a plane lie in the same plane, see this example, all the forces are lying in xy direction plane through a single point. ఇక్కడ ఒక బల్బ్ ఉంది, ఆ బల్బ్ యొక్క వెయిట్ కూడా ఉంది, అండ్ ఒక సైడ్ ఒక వైర్, ఇంకో సైడ్ ఇంకొక వైర్ రూఫ్ అటాచ్ చేయబడి సపోర్ట్ చేస్తుంది. సో ఇవి మూడు కూడా బల్బ్ వెయిట్, రోప్ టెన్షన్, ఇంకొక రోప్ టెన్షన్ అన్ని కూడా డి పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి కాబట్టి, అండ్ ఒకటే ప్లేన్ లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం కోప్లేనార్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. ఇది ఇంపార్టెంట్ వన్. ఓకే, నాన్ కోప్లేనార్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. యూ సీ ట్రైపాడ్. One leg is in one plane, other leg is another plane, other leg is in other plane. Means non-coplanar, but all are meeting at the camera. So it is the concurrent. Non-coplanar concurrent force system. If all the forces in the system lie in different planes through a single point, they constitute a non-coplanar concurrent force system. You see example tripod. So system of coplanar forces you check. Coplanar parallel forces. All are there in the xy plane and all the forces are parallel. అందుకోసం దీన్ని ఏమంటాం మనం కోప్లేనార్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే. కోప్లేనార్ నాన్ ప్యారలల్ ఫోర్సెస్ అన్నీ కూడా xy ప్లేన్ లో ఉన్నాయి అని ప్యారలల్ లేవు కాబట్టి వీటిని ఏమంటాం కోప్లేనార్ నాన్ ప్యారలల్ ఫోర్సెస్. కోప్లేనార్ కొలీనియర్ ఫోర్సెస్. ఇక్కడ ఫోర్సెస్ అన్ని కూడా ఒకటే ప్లేన్ లో ఉన్నాయి, ఒకటే లైన్ మీద యాక్ట్ అవుతున్నాయి కాబట్టి కోప్లేనార్ కొలీనియర్ ఫోర్సెస్. కోప్లేనార్ కాంకరెంట్. యూసి అన్ని ఒకటే ప్లేన్ లో యాక్ట్ అయ్యాయి, అన్ని కూడా ఒకటే పాయింట్ దగ్గర నుంచి మీట్ అవుతున్నాయి. మీన్స్ Q అవుట్వర్డ్ ఉంది, S అవుట్వర్డ్ ఉంది, అండ్ P ఇన్వర్డ్ ఉంది. సో లైక్ ప్యారలల్ ఫోర్సెస్. సో వర్షం పడుతుంటే డ్రాప్ యొక్క ఫోర్స్ అండ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇచ్చాడు ఇక్కడ. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద లైక్ ప్యారలల్ ఫోర్సెస్. అన్నీ కూడా ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. సో అన్నీ ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటారు. యూ సీ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. ప్యారలల్ ఫోర్సెస్ ఉన్నాయి కానీ డైరెక్షన్ మాత్రం వేరే. ఫోర్సెస్ whose line of action are parallel to each other, but all of them do not act in the same direction. So application of the force system. So you see non-coplanar and non-concurrent force system.
4 forces are there. 2 forces ఒక plane లో ఉన్నాయి, ఇంకొక 2 forces ఇంకొక plane లో ఉన్నాయి. Non-coplanar, non-congruent. These are not meeting. That is the non-coplanar. So suspension bridge is a parallel force system. It is 3-dimensional force system. You see, a crane is lifting the car. You see compression force acting on the bridge. Cable forces application. These are all the applications. So a leg is carrying a weight to set the bone. You see how the forces are acting. It is one system. A bridge. Beams are often used to bridge gap in walls. We have to know the effect of the force on the beams will have on the beam support. సో 2 వాల్స్ మధ్యలో, గోడల మధ్యలో ఒక బీమ్ వేయబడ్డది. దాని మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి మనం వేసి, బీమ్ మీద 1 2 3 4 4 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, మనం అనాలిసిస్ చేయాలి. ఒక మిషన్ మీద 1 2 3 4 5 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, వేరియస్ డైరెక్షన్స్. ఒక హుక్ మీద 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఒక ఫ్రేమ్ మీద 1 2 3 4 so many forces are acting. We have to analyze it. A crane is used to lift something. Soldier ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాడు, ఫోర్స్ అనాలిసిస్ చేయాలి. సో వీ హ్యావ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. ఫోర్సెస్ అన్ని కూడా మనము అనాలిసిస్ చేయాలి. ఫోర్సెస్ అన్ని అనాలిసిస్ చేయాలి అంటే మనకు రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది కావాలి. వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే inclined, we have to divide the inclined force into 2 parts, 2 components, horizontal component as well as vertical component. All the forces we have to convert it into horizontal forces and vertical forces. దాని ఏమంటాం మనం, రిజల్యూషన్ ఆఫ్ ద ఫోర్సెస్. ఓకే, సో ఇక్కడ ఇంక్లైన్డ్ ఫోర్స్ ఎలా కన్వర్ట్ చేస్తారు చూడండి. Fx is equal to F cos theta, Fy is equal to F sin theta. సో ప్రతి ఫోర్స్, ఫస్ట్ క్వాడ్రంట్ ఫోర్స్, సెకండ్ క్వాడ్రంట్ ఫోర్స్, థర్డ్ క్వాడ్రంట్ ఫోర్స్, ఫోర్త్ క్వాడ్రంట్ ఫోర్స్. సో ప్రతి ఫోర్స్ ను హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ గా మనం డివైడ్ చేయాలి. యు సీ హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ దేర్, 1 2 3 4. We have to convert these into 4 horizontal forces and 4 vertical forces. Then sum up all the horizontal forces మరియు sum up all the vertical forces. సో మనకు అప్పుడు రెండే ఫోర్సెస్ ఉంటాయి. ఆ రెండు ఫోర్సెస్ లో రిజల్టెంట్ ఏంటంటే 90 degrees మధ్యలో, హారిజాంటల్ అండ్ వర్టికల్ ఫోర్స్ మధ్యలో యాంగిల్ 90 degrees. సో రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ Fx స్క్వేర్ ప్లస్ Fy స్క్వేర్. సో ఎన్ని ఫోర్సెస్ ఉన్నా, F1 F2 F3 F4, అవి Fn వరకు ఉన్నా కూడా ప్రతి ఒక్క దానికి మనం హారిజాంటల్ ఫోర్స్ అండ్ వర్టికల్ ఫోర్స్, ఆ హారిజాంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ కనుక్కొని హారిజాంటల్ ఫోర్స్ వర్టికల్ ఫోర్స్ గా సమ్ అప్ చేసి రిజల్టెంట్ ని మనం అండర్ రూట్ Fx స్క్వేర్ ప్లస్ Fy స్క్వేర్ తో చేస్తే మనకు
రిజల్టెంట్ ఫోర్స్ వస్తుంది. అది పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ ఈక్వేషన్ ద్వారా వస్తుంది. You see here 20 newtons force is there, 25 newtons along the y-axis, 30 newtons along the second quadrant, 35 newtons is on the third quadrant act అవుతుంది. Summation of horizontal forces 20 cos 30 degrees positive direction, 30 cos 45 or 30 cos 135 కూడా తీసుకోవచ్చు మనం. So then it converted into positive direction, 25 cos 90 positive direction, and 35 newtons 180 plus 40 220. So ఇది మనకు summation of H horizontal forces ఇస్తుంది. Then 20 sin 30, 25 sin 90, 30 sin 135, 35 sin 220. ఇది మనకు వర్టికల్ కాంపోనెంట్స్ ఇస్తుంది. రిజల్టెంట్ ఎలా వస్తుందంటే √σh² ప్లస్ σv² చేస్తే మనకు వచ్చేస్తుంది. Then theta. So with the help of this summation of H minus 30.7, summation of V 33.7. So H అనేది మైనస్ నెగటివ్ డైరెక్షన్ ఉంది, Y అనేది V అనేది మనకు పాజిటివ్ మీన్స్ X ఈజ్ లెఫ్ట్ వర్డ్, Y ఈజ్ అప్వర్డ్ మీన్స్ సెకండ్ క్వాడ్రంట్ లో ఫోర్స్ ఉంది. సో దాని యాంగిల్ tan theta ఎలా కనుక్కుంటాం మనం? theta ఈజ్ ఈక్వల్ టు 47.7. ఆ సెకండ్ క్వాడ్రంట్ లో 47.7 క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కావచ్చు, లేకుంటే 132.3 ఎక్స్ డైరెక్షన్ లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కావచ్చు ఆ ఫోర్స్ మనకు యాక్ట్ అవుతుంది. సో ఇలా మనం ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అయినా దాని రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అనేది మనం అనుకోవాలి, అండ్ ఏ డైరెక్షన్ లో ఆ ఫోర్స్ ఉంది అనేది మనం కనుక్కుంటాం. సో అలా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మనం చేసుకోవచ్చు. సో రిజల్టెంట్ ఉంది అంటే అది సెకండ్ క్వాడ్రంట్ లో మూవ్ అవుతుంది. రిజల్టెంట్ ఉంది అంటే సెకండ్ క్వాడ్రంట్ లో బాడీ మూవ్ అవుతుంది. సో మనం మోషన్ మూవ్ కాకుండా ఉండాలి అంటే రిజల్టెంట్ ను జీరో చేయాలి. ఇఫ్ రిజల్టెంట్ బికమ్స్ జీరో మీన్స్ సమ్మేషన్ ఆఫ్ x ఈక్వల్ 0, సమ్మేషన్ ఆఫ్ y ఈక్వల్ 0. అది రెండు జీరో అయితే అది స్టాటిక్ కండిషన్. సో స్టాటిక్ కండిషన్ కి రీచ్ కావాలి అంటే సమ్మేషన్ ఆఫ్ x ఈక్వల్ 0 కావాలి, సమ్మేషన్ ఆఫ్ y ఈక్వల్ 0. సో అది కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డ్రా చేసే కండిషన్ లో ఉంది. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ కాన్సెప్ట్ కనుక మనకు తెలిస్తే మనం ఈక్విలిబ్రియం ఆర్ స్టాటిక్ కండిషన్ రీచ్ కావడానికి కండిషన్స్ ను మనం తెలుసుకోవాలి. Free body diagram is the picture of the body on which you would like to apply the balanced forces. Such a diagram is isolated from its environment, which means that we do not draw the things near the body or object of the condition. Free body diagram లో బాడీని ఐసోలేట్ చేసి అన్ని పార్ట్స్ నుంచి ఐసోలేట్ చేసి దాని మీద అప్లైడ్ ఫోర్సెస్ మరియు నాన్ అప్లైడ్ ఫోర్సెస్ ను మనం ఇండికేట్ చేయగలం. First, create a mental picture of the body for which you want to write moment balance equation. సో మనం ఏదైతే బాడీ స్టాటిక్ కండిషన్ లో ఉన్నది అనుకుంటామో, సో ఉండాలి అనుకుంటామో దానికి డయాగ్రామ్ అన్నిటి నుంచి ఫ్రీ చేసుకుంటూ డయాగ్రామ్ డ్రా చేయాలి. దాని మీద ఫస్ట్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీని మనం డ్రా చేయాలి డౌన్వర్డ్ డైరెక్షన్ లో. తర్వాత అదర్ ఫోర్సెస్ యాక్ట్ చేయాలి, అప్లైడ్ ఫోర్సెస్ అండ్ నాన్ అప్లైడ్ ఫోర్సెస్, రియాక్షన్స్ వంటి ఫోర్సెస్ కూడా మనం చేయాలి. సో FG ఈజ్ ఈక్వల్ టు mg, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల మనకు యాక్ట్ అవుతుంది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ సెల్ఫ్. అప్లైడ్ ఫోర్సెస్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్
టెన్షన్, ఏదైనా రోప్ ఉంటే టెన్షన్ అండ్ రియాక్షన్స్, ఇంటర్నల్ అడ్జస్టింగ్ ప్రాసెస్. We have to draw all these on the isolated body. You see a block on the ramp. So ramp మీద body. So we have to draw three body diagram in order to reach the equilibrium. ఇది స్టాటిక్ కండిషన్ రావాలి అంటే సో ఈ సెంటర్ నుంచి mg గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ సెల్ఫ్ వెయిట్ డ్రా చేయాలి. ప్లేన్ కు పర్పెండిక్యులర్ గా రియాక్షన్ n డ్రా చేయాలి. అండ్ ఇది బ్యాలెన్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి, సమ్ ఫోర్స్ F1 డౌన్వర్డ్ ఇంక్లైన్ ఆపోజిట్ గా అప్వర్డ్ అప్లై చేయాలి. సో అప్పుడు అది ఈక్విలిబ్రియం కండిషన్ వస్తుంది. మనకి ఈక్విలిబ్రియం కండిషన్ లో ఫోర్సెస్ అప్లై చేసుకోవాలి. ఫోర్సెస్ అండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా x = 0, సిగ్మా y = 0 చేస్తే F1 ఎంత కావాలి అది స్టాటిక్ కండిషన్ అనేది మనకు తెలుస్తుంది. You see free body diagrams. Examples. These are the free body diagram examples. A person is carrying the book with his hand. So self weight of the book downward direction లో యాక్ట్ అవుతుంది. సెల్ఫ్ అడ్జస్టింగ్ రియాక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్. ఇవి రెండు బ్యాలెన్స్ కావడం వల్ల ఆ పర్సన్ చేతిలో బుక్ అలాగే ఉంటుంది. The most important step in solving problem involving Newton's law is to draw the free body diagram. Free body diagram draw చేశారు ఇక్కడ. Be sure that include only the forces acting the object of interest. Yes. Reaction force is acting and mg is acting downward direction. So m2 force is acting and m1 is acting. So free body diagrams ఎలా డ్రా చేస్తామంటే సపోజ్ m1 కు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే m1 is there, self adjusting reaction R1 is there, self weight m1g is there, inertia force m1a is there, and tension in the string T is there. ఒక పుల్లికి టూ సైడ్స్ వెయిట్స్ వేయబడ్డాయి. ఆ రెండు వెయిట్స్ ఫస్ట్ m1g, that is the weight of the first body, T is the tension in the string, inertia force వచ్చి m1 into a. So second body కి m2g self weight, tension in the string upward, and ఇది downward m1a upward ఉంది ఎందుకంటే డైరెక్షన్ ఆపోజిట్. m2a కూడా డౌన్వర్డ్ ఉంది, డైరెక్షన్ ఆపోజిట్ ఫోర్స్. You see m2g is there, m1g is there. These are the self weights, tension T, strings tension, n1 self adjusting reaction. సో ఇలా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయగలిగితే మళ్ళీ రిజాల్వ్ చేసి సమ్మేషన్ ఆఫ్ x = 0, సమ్మేషన్ ఆఫ్ y = 0లో ప్లే చేస్తే మనకు అన్నోన్ ఫోర్సెస్, హౌ మచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీ, అట్లాంటివి మనం ఏ బాడీకైనా రెస్ట్ కండిషన్కి రావాలంటే ఏ బాడీకైనా మనం ఫోర్స్ అనాలిసిస్ చేయవచ్చు. సో ఇది ఇంట్రోడక్టరీ లెక్చర్ ఇంజనీరింగ్ మెకానిక్స్ రిలేటెడ్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.